హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ పుదీనా చట్నీ అండి. ఈ విధంగా పుదీనా చట్నీని ఒక్కసారి ప్రిపేర్ చేయండి. టిఫిన్ సెంటర్ వారు తయారు చేసే ఈ సీక్రెట్ పుదీనా చట్నీని ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం. ముందుగా ఈ చట్నీ కోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1/2 కప్ పల్లీలను వేసుకోవాలి. ఈ పల్లీలను మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలను ఫ్రై చేసుకుంటేనే మనం తయారు చేసే చట్నీ చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. ఈ విధంగా పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పల్లీలను ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పల్లీలు బాగా చల్లారిన తర్వాత వీలైనంత ఫైన్ పౌడర్ చేసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి 5-6 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చిని కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక 6-7 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక 4 బాగా పండిన టమాటాలను సన్నగా చాప్ చేసుకునేది వేసుకొని ఈ టమాటాలను బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, 1 కప్పు ఫ్రెష్గా ఉండే పుదీనాను వేసుకోవాలి. ఈ విధంగా ఈ పుదీనా చట్నీకి ఫ్రెష్గా ఉండే పుదీనా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పుదీనా చట్నీ. ఈ విధంగా పుదీనా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకోవడం వల్ల మనం వేసిన టమాటాలు పుదీనా అంతా త్వరగా కుక్ అవుతాయి. ఈ విధంగా బాగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. అందులోనే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కొంచెం కరివేపాకు వేసుకొని ఈ పోపు దినుసులు అన్నీ కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకొని ఉన్న ఈ పుదీనా చట్నీని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్టేజ్లోనే సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకొని ఉన్న పల్లీల పొడిని కొంచెం వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా పల్లీల పొడి లాస్ట్లో వేసుకొని ఈ పచ్చడిని తయారు చేయడం వల్ల అచ్చం టిఫిన్ సెంటర్ వారు తయారు చేసే అదే టేస్ట్తో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా పల్లీల పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే పుదీనా చట్నీ రెడీ. మీరు కూడా ఇదే విధంగా ఒక్కసారి తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోని కొత్త వారు ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.